वीरायुत प्रिय तनूज महाबलाढ्य मैनाकवन्दित पदाम्बुज दण्डितारिन् श्रीवुष्ट्रवाहन सुलक्षण लक्षितांग श्रीवीर धीर हनुमान् तव सुप्रभातम् पंचाननस्य भवभीतिहरस्य राम पादाब्ज सेवन परस्य परात्परस्य श्री अंजना प्रिय सुतस्य सुविग्रहस्य श्रीवीर धीर हनुमान् तव सुप्रभातम् गंधर्व यक्ष भुजगाधिप किन्नराश्च आदित्य विश्ववसुरुद्र सुवर्ष संघाः संकीर्तयन्ति तव दिव्य सुनाम पंक्तिम् श्रीवीर धीर हनुमान् तव सुप्रभातम् श्री गौतमी च वनतुम्बुर नारदात्री मैत्रेय व्यास जनकादि महर्षि संघाः गायन्ति हर्षभरितास्तव दिव्य कीर्तिम् श्रीवीर धीर हनुमान् तव सुप्रभातम् भृङ्गावळी च मकरन्दर सम्पिबेद्वै पूजन्त्युताद् मधुरं चरणायुधाश्च देवालये गणगभीर सुशङ्खघोषाः निर्यान्ति वीर हनुमान् तव सुप्रभातम् पंपा सरोवर सुपुण्य पवित्र तीर्थ मादाय हेम कलशैश्च महर्षि संघाः तिष्ठन्ति त्वच्चरण पंकज सेवनार्थम् श्रीवीर धीर हनुमान् तव सुप्रभातम् ధర్మస్వరూపుడైనటువంటి శ్రీరామచంద్రుని యొక్క ధర్మపత్ని ఆమె నేతగా ఉంటేనే ఆయన కోరుతాడు తప్పితే ఎక్కడో అక్కడ ఎలాగోలా బతికి ఉన్నది వాళ్ళతో మరి సర్దుబాటు చేసుకుని బతుకుతోంది సీత మాత్రం బతికున్నది అని అంటే రాముడు సంతోషిస్తాడా? అలా సంతోషించేవాడు కాదు. సీత అంటూ బతికితే నేతగా ఉంటేనే అతడు అంగీకరిస్తాడు, అతనికి అవసరం. నేతగా ఉన్న సీత మాత్రమే అవసరం, ఎలాగోలా ఉన్న సీత కాదు కావలసింది. అందుకోసమని శ్రీరాముడి దగ్గరికి వచ్చేటప్పటికి నియతాం అక్షరాం దేవీం, అది హనుమంతుని యొక్క వాంగ్నైపుణ్యం. నియమబద్ధమైనటువంటి నియతయై శీలవతి అయి క్షేమంగా సీతాదేవి ఉన్నది అని చెప్పాడు. అక్కడ ఎవరి దగ్గర ఎలా చెప్పాలో అలా చెప్పేటటువంటి తీరు ఆంజనేయంలో మనం చూస్తాం. అలా హనుమంతుడు చెప్పేటప్పటికి అంత క్రితమే చాలా ఆందోళనలో ఉన్నాడు శ్రీరాముడు. సుగ్రీవుడు చెప్పినా కూడా ఏమవుతుందో, ఏం వినాల్సి వస్తుందో అని చెప్పి ఆందోళనతో ఉంటే సుగ్రీవుడు ఎంతో మరి ఆయన్ని సమాధానపరిచాడు. నీవు ఆందోళన పడవలసిన అవసరం లేదంటూ. అటువంటి పరిస్థితుల్లో హనుమంతుడు వెళ్ళి నిశ్చింతగా ఎలా చెప్పాలో అలా చెప్పేటప్పటికి శ్రీరాముడు చాలా సంతోషించాడు. సంతోషించి హనుమంతుణ్ణి అడిగాడు, ఏ హనుమాన్, నువ్వు సీతాదేవిని చూసి ఆమెతో ఎలా మాట్లాడావో, ఆమె నీతో ఎలా మాట్లాడిందో జరిగిందంతా కూడా యథాతథంగా నాకు చెప్పవలసింది అని చెప్పి చాలా ఆవేదనతో ఉన్నాడు, ఆరాటంతో ఉన్నాడు ఆ సీతాదేవిని గురించి తెలుసుకోవాలని. అటువంటి మరి శ్రీరామునకు హనుమంతుడు చూచి వచ్చినటువంటి హనుమంతుడు కనబెట్టేటప్పటికీ ఆమెను గురించి తెలుసుకోవలసినటువంటి ఆరాటం కలిగి అడిగేటప్పటికీ అప్పుడు హనుమంతుడు చెప్పాడు, ఓ మహానుభావ, నేను సముద్రాన్ని లంఘించి లంకలోకి వెళ్ళాను. అక్కడ ఆమె కోసమని చాలా వెదకి సిన్సుపా వృక్షం కింద ఉన్నటువంటి సీతాదేవిని చూశాను అని చెప్పి ఆమెను చూసినటువంటి తీరు చెప్పాడు. చెప్పి ఆమెకి అర్థమవటం కోసమని, ఆమె తనని అర్థం చేసుకోవటం కోసమని తాను రాజా దశరథో నామ రథకుంజర వాజిమాన్ అంటూ ఏ విధంగా అయితే దశరథుడు మొదలుకొని ఈ రామ కథని చెప్పాడో అలా చెప్పినటువంటి తీరుని కూడా చెప్పాడు. ఆమె తనతో సంభాషించినటువంటి సంభాషణ అంతా చెప్పాడు. చెప్పి, ఓ మహానుభావ, మీకు గుర్తుగా కాకాసుర వృత్తాంతం చెప్పినది సీతాదేవి. ఆ కాకాసురుడు మీరు ఆమె తొడపై విశ్రమించి ఉన్న సమయంలో
వాడు సీతాదేవి యొక్క హృదయ స్థానంలో మాంసాన్ని గీరి ఆ రక్తం మీ మీద పడటం వల్ల మీరు మెలకువతో ఎవరు నీకు ఇంత అపకారం చేసినటువంటి వాడు అని చెప్పి అడిగారని నలువైపులా చూసి ఆ కాకిని చూచి కోపంతో దర్భపుల్ల, మీ ఆసనంలో ఉన్నటువంటి దర్భపుల్ల తీసుకొని బ్రహ్మాస్త్రంగా సంధించి వదిలారు అని చెప్పి గుర్తుగా ఆనవాలుగా చెప్పినది అని చెప్పి ఆ కాకాసుర వృత్తాంతం అంతా కూడా సీతాదేవి చెప్పినటువంటి తీరు మరి శ్రీరామచంద్రుడి దగ్గర హనుమంతుడు చెప్పాడు. అలా చెప్పి ఆమె ఇచ్చినటువంటి అంగుళీయకాన్ని కూడా ఇదిగో మీకు గుర్తుగా చూడామణి, మీరు ఇచ్చినటువంటి అంగుళీయకాన్ని నేను ఆమెకి ఇచ్చాను, ఆమె కూడా మీకు చూడామణిని గుర్తుగా ఇచ్చింది అని చెప్పి ఆ చూడామణిని హనుమంతుడు ఇచ్చాడు. అది ఇచ్చేటప్పటికి శ్రీరామచంద్రునికి ఒక్క మాటుగా కళ్ళ నీళ్లు వచ్చాయి. ఎందువల్లంటే ఈ చూడామణి దశరథ మహారాజుని, జనక మహారాజుని, సీతాదేవి యొక్క తల్లిని, తమ తల్లిని అందరినీ కూడా గుర్తు చేసింది అని చెప్పి శ్రీరామచంద్రుడు అనుకున్నాడు. సీతాదేవిని పంపించేటప్పుడు జనకుని భార్య సీతాదేవి యొక్క తల్లి ఈ చూడామణిని ఇవ్వటం మర్చిపోయింది. ఈ మర్చిపోయినటువంటి చూడామణిని వెంటనే మరల తెప్పించి సీతాదేవికి ఇచ్చేటటువంటి సమయంలో దశరథుడు వీళ్ళంతా కూడా ఉండటము, ఆ ఘట్టం అంతా కూడా రామునకు గుర్తుకొచ్చింది. గుర్తుకొచ్చి లక్ష్మణునికి కూడా ఈ చూడామణిని చూపించాడు. అలా శ్రీరామచంద్రునికి హనుమంతుడు జరిగినటువంటి వృత్తాంతం అంతా చెప్పి నివృత్తవనవాసం చ త్వయా సార్థమరిందమం అభిషిక్తమయోధ్యాయాం క్షిప్రం ద్రక్షసి రాఘవ అని చెప్పి శ్రీరాముడితో చెప్పాడు. ఓ శ్రీరామచంద్ర, ఆమె చాలా ఆరాటంగా ఉన్నది, నువ్వు అయోధ్యలో అభిషిక్తుడవై ఉండంగా చూడాలి అని ఈ రావణాసురుడు మొదలైనటువంటి రాక్షసులని జయించి తనని తీసుకువెళ్ళాలని ఆమె చాలా ఆరాటంగా ఉన్నది. ఏ విధంగానైనా సరే నీవే వచ్చి తీసుకువెళ్ళాలి అని చెప్పి ఆమె కోరుతోంది అని కూడా చెప్పాడు. ఒక్క మాసము తప్పితే అంతకంటే నేను బ్రతకను, ఈలోగా వచ్చి నా పతిని నన్ను తీసుకువెళ్ళమని చెప్పు అని కూడా ఎంతో బ్రతిమాలి చెప్పింది అని చెప్పి కూడా శ్రీరామచంద్రునికి హనుమంతుడు చెప్పాడు. చెప్పి ఇంకా ఆనవాలుగా చెప్పినటువంటి మరి ఆ తిలకము, గైరికా ధాతువులతో తిలకాన్ని పెట్టినటువంటి వృత్తాంతాన్ని కూడా హనుమంతుడు చెప్పాడు. చెప్పి శ్రీరామునికి చాలా ఆనందం కలిగించాడు. అలాంటి సమయంలో శ్రీరాముడు అన్నాడు, కృతం హనుమతా కార్యం సుమహద్బహు దుర్లభం మనసా ప్రియదన్యేన నశక్యం ధరణీతలే. అప్పుడు శ్రీరాముడు అన్నమాట, కృతం హనుమతా కార్యం, హనుమంతుని చేత ఎవరి చేత కూడా కానటువంటి సుదుర్లభమైనటువంటి కార్యము చేయబడ్డది అని చెప్పి రాముడు ఎంతో స్తుతించాడు. ఇలాంటి కార్యాన్ని మనసాప్రియదన్యేన, ఈ ధరణీతలంలో మనసా కూడా ఎవరు ఊహించలేరు, అటువంటి కార్యాన్ని ఇతడు చక్కబెట్టాడు అని చెప్పి హనుమంతుణ్ణి శ్రీరామచంద్రుడు చాలా మరి అభిమానించాడు. ఆయన చేసినటువంటి కార్యాన్ని గురించి ప్రస్తుతించాడు. ప్రస్తుతించి శ్రీరాముడు చెప్పాడు, నీకు నేను ప్రత్యుపకారం చేయలేకుండా ఉన్నాను, ఏమి చేయగలను అని చెప్పి ఇక్కడ హనుమంతుడు చెప్పినటువంటి దానికి అనేక రకాల శ్రీరామచంద్రుడు సంతోషాన్ని ప్రకటిస్తాడండి. ఎప్పుడైనా సరే పెద్దలు చెప్పారు, ప్రత్యక్షే గురవస్తుత్యాహ పరోక్షే మిత్రబాంధవాహ కార్యాంతే దాసభృత్యాశ్చ నకదాచన పుత్రకాహ అని చెప్పి, అట్లా శ్రీరాముడు అన్నీ తెలిసినటువంటి వాడు కాబట్టి కార్యాంతంలో పని చక్కబెట్టుకొచ్చినటువంటి వాడిని స్తుతించటం, పొగడటం అది ధర్మము. అందువల్ల హనుమంతుడు చేసి వచ్చినటువంటి పనిని, ఇతని యొక్క విజయాన్ని గురించి చాలా ప్రస్తుతించాడు శ్రీరాముడు, చాలా ఆనందాన్ని వ్యక్తం చేశాడు. అలా వ్యక్తం చేసే శ్రీరామచంద్రుని చూసి హనుమంతుడు ఉప్పొంగలేదు, ఆయన పాదాల మీద పడ్డాడు. తన యొక్క వినయ విధేయతల్ని హనుమంతుడు ప్రకటించుకుంటూ ఉంటే హనుమంతుని యొక్క గొప్పతనాన్ని, హనుమంతుని యొక్క సహాయాన్ని శ్రీరామచంద్రుడు ప్రస్తుతించాడు. ఎప్పుడు కూడా తన కంటే తక్కువ వాళ్ళు ఒక పని చేసినప్పుడు దాన్ని ప్రస్తుతించాలట. వాళ్ళు మళ్ళీ ఇంకా తమ చేసినటువంటి కష్టం మొత్తం మర్చిపోతారు అలా ప్రస్తుతించటం వల్ల. అది ధర్మం ఎరిగినటువంటి శ్రీరాముడు చేసిన పని. ఇంత కష్టాన్ని కూడా మర్చిపోయేటట్లుగా హనుమంతుణ్ణి శ్రీరామచంద్రుడు అలా ప్రస్తుతించాడు.
గగమామ దదమామ గగమ దదమ గగమ దదమ గమ దమ గమ గసని సగమద వినరో భాగ్యము విష్ణు కథ వెనుబలమిదివో విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ
భగవానుడు చెప్పే ప్రతి మాట భగవద్గీతే కదా. ఇక ఆ మహానుభావుడు చెప్తున్నాడు, యోగాస్త్రయో మయా ప్రోక్త, యోగాస్త్రయో మయా ప్రోక్త, 3 యోగములు నాచే చెప్పబడ్డాయి. ఎందుకు చెప్పేవయ్యా అంటే నృణాం శ్రేయో విధిత్సయ, ఊరకనే చెప్పలేదు, నృణాం మానవుల యొక్క శ్రేయస్సు కోసం చెప్పానన్నాడు. ఇక్కడ చాలా గొప్ప మాట ఇది. ప్రేయస్సు అంటే ఇష్టమైనది, శ్రేయస్సు అంటే హితమైనది. నీకేది హితమో మానవ జీవన సార్థక్యానికి నేనే 3 యోగాలు చెప్పాను. అవేంటంటే జ్ఞానం కర్మచ భక్తిశ్చ నోపాయోన్యోస్తు కుత్రచిత్. జ్ఞానము కర్మము భక్తి, ఈ 3 తప్ప మరొక ఉపాయం నాస్తి, లేదయ్యా ఎక్కడ, కుత్రచిత్ ఎక్కడ వెతికినా లేదు అన్నాడు. ఇప్పుడు 3 మార్గములు బాగున్నాయి. ఇప్పుడు ఏ మార్గం ఎవరికి బెటరు అని ప్రశ్న. ఏ మార్గానికి ఆ మార్గమా, ఏ 3ంటికి కలిపి ఒక సమన్వయం ఉందా లేదా అది తెలుసుకోవాలి. మొత్తం మీద మనందరం పని చేసుకుంటున్నాం లేదా కర్మ చేస్తున్నాం అనండి, కర్మ యోగంలో ఉన్నామా ఇది ప్రశ్నించుకోవాలి. కర్మని మనం ఉపాయంగా తీసుకున్నామా? యోగం అంటే ఉపాయం అన్నాం కదా. ఉపాయం అంటే దేనికి ఉపాయం? దేనికి ఉపాయం? సుఖంగా బతకడానికి ఉపాయం అంటే మనం చేస్తున్న కర్మలు చాలు. కానీ భగవంతుణ్ణి చేరుకోవడానికి ఉపాయంగా తీసుకున్నామా అది ప్రశ్న అనమాట. యోగంగా తీసుకున్నామా అనేటువంటి ప్రశ్న. కర్మ భగవంతుని చేరుకోవడానికి అలా ఉపాయం అవుతుంది. ఇప్పుడు కర్మ వైపు వెళదాం. ముందు కర్మ ఆచరణ, కర్మ యోగం. ఇప్పుడు నేను చెప్పే రెండిటికి కూడా మన యొక్క నిత్య జీవన అప్ టు డేట్ రొటీన్ కాదు అని ముందే తేల్చేసుకున్నాం. మనం చేసే జాబులు, ఉద్యోగాలు ఇవన్నీ కర్మయోగం కిందకి రావు. కర్మ అంటే ఏమిటో ఇక్కడ చెప్తున్నాడు. కర్మ అంటే శాస్త్రము చెప్పినటువంటి కర్మ. ఏది నీకు విధో దాన్ని ఆచరించడం, ఏది నిషేధమో దాన్ని వదిలివేయడం, ఇదే కర్మ. కర్మ అంటే ఇదే నిర్వచనం. శాస్త్రము చెప్పినటువంటి అంటే శాస్త్రం కొన్ని చెప్పింది, ఎవడు ఏమేమి చేయాలో చెప్పింది, ఏ ఏ అవస్థలో ఎవడెవడేం చేయాలి. అలాగ మనం మన స్థితి ఏమిటో నిర్ణయించుకుని ఈ స్థితిలో ఉన్నవాడికి శాస్త్రం ఏం చెప్పిందో నిర్ణయించుకోవాలి. బ్రహ్మచారికి ఏం చెప్పింది, గృహస్థకి ఏం చెప్పింది, వానప్రస్థకి ఏం చెప్పింది, సన్యాసికి ఏం చెప్పింది, అలాగే ఏ ఏ వృత్తుల్లో ఉన్నటువంటి వారికి ఏమేమి చెప్పింది. అలాగే మానవుడికి తల్లిదండ్రుల పట్ల, సమాజం పట్ల, ప్రపంచం పట్ల కొన్ని బాధ్యతలు ఉన్నాయి. అవి ఎలా ఎలా నిర్వర్తించాలో శాస్త్రం చెప్పింది. ఎందుకంటే మాతృదేవో భవ పితృదేవోవ అని పూజించకపోతే నిన్ను కోర్టు శిక్ష వేయదు, ప్రభుత్వం శిక్ష వేయదు, కానీ శాస్త్రం శిక్ష వేస్తుంది నీకు అక్కడ. కనుక శాస్త్రం విధిస్తున్న కర్మ అది. అది శాస్త్రానికి లోకానికి ఉన్న తేడా ఇది. కనుక లోకం పట్టించుకొని కొన్ని పనులు శాస్త్రం పట్టించుకుంటుందండి. నువ్వు దానాదులు చేయకుండా బతికేవనుకో నిన్ను పిలిచి ఎవడు శిక్షించడు. కానీ దానం చేయకుండా బతికితే శాస్త్రం శిక్షిస్తుంది. కానీ శాస్త్ర విహిత కర్మలంటే అర్థమవుతుంది కదా, క్లుప్తంగా చెప్పుకుంటున్నాం. ఇప్పుడు కర్మయోగం చెప్పుకోవట్లే మనం, భక్తి యోగంలో గనక దీని గురించి ప్రస్తావన చేస్తున్నాం. ఈ 3ఇంట్లో భక్తి యొక్క ప్లేస్మెంట్ ఏమిటి అది చెప్పడం కదా. కనుకనే కర్మ ఆచరణ, శాస్త్రము చెప్పిన విద్యుక్త కర్మని ఆచరించడం, నిషేధ కర్మని వదిలిపెట్టడం, ఇది ప్రధానమైనటువంటి. ఎందుకంటే బ్రహ్మచారికి కొన్ని నిషేధాలు, గృహస్థుకు కొన్ని నిషేధాలు ఉన్నాయి. బ్రహ్మచర్యాశ్రమంలో నిషేధమైనవి గృహస్థాశ్రమంలో విధులు, గృహస్థాశ్రమంలో విధులు బ్రహ్మచారికి నిషేధాలు. ఇలా మనకు పరస్పరం కనిపిస్తున్నాయి కదా. కనుక విధి నిషేధాలు కూడా సాపేక్షం, రిలేటివ్ వాడి వృత్తుల రీత్యా ఉంటుంది. ఇక్కడ ఇంతవరకు వేదం చదివారు కదా కూర్చున్న పిల్లలు, వాళ్ళకు ఉండవలసిన శౌచం పద్ధతి చాలా గట్టిగా ఉండాలి. మనలాంటి వాళ్ళకి అంత అక్కర్లేదు. అలాగే అంతే అన్నాను కానీ అసలు అక్కర్లేదు అనలేదు. ఎందుకంటే అదే పనిగా బతికేవాడికి ఉండే నియమాలు వేరు, మనకి వేరు, ఇవన్నీ ఉన్నాయి కదా. అలాగే సోల్జియర్ తన యొక్క ఎక్సర్సైజు ఫిట్నెస్ కోసం తాపత్రయపడినంతగా మామూలు ఉద్యోగం చేయక్కర్లేదు. అలాగే వీటికి అసలు ఆరోగ్యమే అక్కర్లేదని చెప్పకూడదు కదా. కనుక రెండిటికి వాడి వృత్తులు బట్టి కొందరికి విధులు, కొందరికి నిషేధాలు, కొందరికి పరిమితులు, కొందరికి మరింత స్ట్రిక్ట్, ఇలా ఉంటూ ఉంటాయి. కనుకనే ధర్మం కూడా సాపేక్షం. సామాన్య ధర్మము, సాపేక్ష ధర్మము అని అంటారు. సామాన్యం అంటే జనరల్గా కొన్ని ధర్మాలు ఉంటాయి. మాతృదేవోభవ పితృదేవోభవ, ఎవరికైనా, బ్రహ్మచారికైనా, గృహస్థకైనా, వానప్రస్థకైనా, సోల్జర్కైనా, మీకైనా, నాకైనా అవి ఒకటే. ఇది సామాన్య ధర్మాలు. విశేష ధర్మాలు అంటే రిలేటివ్, వాడు ఉన్న స్థితి బట్టి. ఈ ధర్మాలను మనం శాస్త్రం చెప్పిన ప్రకారంగా ఆచరించడానికి ప్రయత్నించాలి. శరణం గణేశ స్వామి గణేశ, సర్వసిద్ధిప్రద స్వామి గణేశ. శరణం గణేశ స్వామి గణేశ, సర్వసిద్ధిప్రద స్వామి గణేశ.
శరణం గణేశ స్వామి గణేశ సర్వసిద్ధిప్రద స్వామి గణేశ శరణం గణేశ స్వామి గణేశ సర్వసిద్ధిప్రద స్వామి గణేశ పార్వతి తనయా శరణం గణేశ పరమేశ్వర సుత శరణం గణేశ శరణం గణేశ స్వామి గణేశ సర్వసిద్ధిప్రద స్వామి గణేశ శ్రమధనాయక శరణం గణేశ ప్రథమ పూజిత శరణం గణేశ శరణం గణేశ స్వామి గణేశ సర్వసిద్ధిప్రద స్వామి గణేశ విఘ్ననాశక శరణం గణేశ వికటనామక శరణం గణేశ శరణం గణేశ స్వామి గణేశ సర్వసిద్ధిప్రద స్వామి గణేశ ధన గజవదన శరణం గణేశ హిమనగ సదన శరణం గణేశ శరణం గణేశ స్వామి గణేశ సర్వసిద్ధిప్రద స్వామి గణేశ మూషిక వాహన శరణం గణేశ మోదక ప్రియా శరణం గణేశ శరణం గణేశ స్వామి గణేశ సర్వసిద్ధిప్రద స్వామి గణేశ కుమారాగ్రజ శరణం గణేశ ప్రమోదకారణ శరణం గణేశ శరణం గణేశ స్వామి గణేశ సర్వసిద్ధిప్రద స్వామి గణేశ వరలంబోదర శరణం గణేశ వాత్సల్యాలయ శరణం గణేశ శరణం గణేశ స్వామి గణేశ సర్వసిద్ధిప్రద స్వామి గణేశ అవిఘ్నకారణ శరణం గణేశ అహితవారణ